వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. 2021లో భారత్లో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపై అనేక ఆరోపణలు చేసిన వారికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. దేశ రక్షణకు పెగాసస్ ను వాడటం తప్పు లేదని కూడా కోర్టు గట్టిగా చెప్పింది. ఇంతకీ పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? అసలు ఇజ్రాయిలీ సాఫ్ట్వేర్ ఎందుకు వివాదాలకు కారణమైంది? కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు చేసినది అంతా రాజకీయ రాద్ధాంతమేనా? 2021లో పెగాసస్ స్పైవేర్ వివాదం భారత్లో సంచలనం రేపింది. అప్పట్లో 17 అంతర్జాతీయ వార్తా సంస్థల కన్సార్టియం ఓ కథనం ప్రచురించింది. అందులో ఈ ఇజ్రాయెల్ స్పైవేర్ తో 50,000 మంది ఫోన్లు హ్యాక్ అయ్యాయని ఆరోపించింది. ఇందులో రాహుల్ గాంధీ, అశోక్ లవాసా, అభిషేక్ బెనర్జీ వంటి రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, యాక్టివిస్టులు ఉన్నారు. ఈ ఆరోపణలతో రాజకీయ రగడ మొదలైంది. విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. అయితే కేంద్రం ఈ ఆరోపణలను నిరాధారమని చెప్పింది. ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పెగాసస్ స్పైవేర్ ను ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసింది. ఈ సాఫ్ట్వేర్ స్మార్ట్ ఫోన్లలోకి చొరబడి కాల్స్, మెసేజ్లు, ఈమెయిల్లు, ఫోటోలు, లొకేషన్ డేటాను సేకరిస్తుంది. ఇది జీరో క్లిక్ దాడులు చేస్తుంది. అంటే యూజర్ ఏ లింక్ ను క్లిక్ చేయకపోయినా ఫోన్ హ్యాక్ అవుతుంది. ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ సాఫ్ట్వేర్ ను ఉగ్రవాదం, దేశ వ్యతిరేక కుట్రలను నిరోధించేందుకు ప్రభుత్వాలకు మాత్రమే ఇస్తామని చెప్పింది. ఈ సాంకేతికత అత్యంత శక్తివంతమైనదని, అయితే దీనిని దుర్వినియోగం చేసి రాజ్యాంగంలోని గోప్యత హక్కును ఉల్లంఘిస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీనిపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టు 2021లో విచారణ ప్రారంభించింది. పలువురు పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో స్పైవేర్ వినియోగం, దుర్వినియోగం ఆరోపణలపై సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 2022 ఆగస్టులో ఈ బృందం నివేదిక సమర్పించింది. 29 ఫోన్లను పరిశీలించగా పెగాసస్ ఆధారాలు కనిపించలేదు. 5 ఫోన్లలో మాల్వేర్ ఉన్నట్లు తేలింది. అయితే ఈ నివేదికను కోర్టు రహస్యంగా ఉంచింది. దీంతో పిటిషనర్లు ఈ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రత కోసం పెగాసస్ వాడటంలో తప్పు లేదని స్పష్టం చేసింది. నివేదికను బహిర్గతం చేయటం దేశ భద్రతకు హానికరమని తెలిపింది. ఈ నివేదిక వీధుల్లో చర్చించే డాక్యుమెంట్ కాదని స్పష్టం చేసింది. పిటిషనర్లు నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అయితే కోర్టు ఈ డిమాండ్ ను తిరస్కరించింది. జాతీయ భద్రతపై రాజీ లేదని నొక్కి చెప్పింది. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సుప్రీంకోర్టు విచారణలో భాగంగా జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యతిరేక శక్తులపై స్పైవేర్ వాడటంలో తప్పు లేదని చెప్పారు. ఉగ్రవాదులకు గోప్యత హక్కు ఉండదని స్పష్టం చేశారు. సామాన్య పౌరుల గోప్యతకు భంగం కలిగితే తాము దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు గోప్యత హక్కు, జాతీయ భద్రత మధ్య ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. పిటిషనర్లు స్పైవేర్ దుర్వినియోగం వల్ల ఆర్టికల్ 21 ఉల్లంఘన జరిగిందని వాదించారు. కేంద్రం ఉగ్రవాద నిరోధకానికి స్పైవేర్ అవసరమని సమర్థించింది. కోర్టు దేశ రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మద్దతు పలికింది. సుప్రీంకోర్టు స్పైవేర్ దుర్వినియోగ ఆరోపణలపై స్పందించింది. మెగాసస్ ను తమపై ఉపయోగించారని అనుమానించిన వారు కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది. అలాంటి వారిని టార్గెట్ చేశారా లేదా అనే వివరాలు తాము అందిస్తామని తెలిపింది. దుర్వినియోగం జరిగితే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సామాన్య పౌరుల గోప్యత హక్కును రక్షించే దిశగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ హామీ పిటిషనర్లకు ఊరట కలిగించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పహల్గామ్ ఉగ్ర దాడిని పరోక్షంగా ప్రస్తావించింది. దేశం సున్నితమైన పరిస్థితుల్లో ఉందని, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం సరికాదని తెలిపింది. నివేదికను పబ్లిక్ డాక్యుమెంట్ గా మార్చడం కుదరదని స్పష్టం చేసింది. దేశ భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పదని తెలిపింది. కోర్టు జాతీయ భద్రతపై దృష్టి కేంద్రీకరించింది. ఈ సందర్భంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పింది. దీంతో పెగాసస్ పై ఇప్పటి వరకు రాజకీయ విమర్శలు చేసిన వారి నోళ్లు మూతపడ్డాయి.